అంటే మీరేం చేస్తుంటారు? నేను హార్మోనిస్ట్. మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమైనా వస్తున్నాయి? ఏమి లేదు, అట్లా ఏమి లేదు. రైతు భరోసా, పెన్షన్ వస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు గిట్టుబాటు ధర దొరుకుతుందా మీకు? పర్వాలేదు. ఎలా ఉంది పాలన గురించి చెప్పండి. ఏం చెప్పండి? బాగానే ఉంది సార్. నెక్స్ట్ ఎవరో వచ్చి సీఎం కావచ్చు, జగనే రావాలని కోరిక అందరికీ. ఎందువల్ల అంటారు? చేసిన మేలు మరకుండా పిల్లల భవిష్యత్తు గురించి. నెక్స్ట్ వచ్చి హౌసింగు ఏదో చేసే బాగానే చేస్తూ ఉన్నాడు. ఇల్లు ఉందా మీకు? ఇల్లు గవర్నమెంట్ ఇల్లు ఇల్లు ఈ గవర్నమెంట్లో. ఈసారి కూడా ఆయన వస్తే బాగుంటుంది. ఏం పేరునా? ఈ ఊరు రాయలపేట ఇలియాదు నియోజకవర్గం పలంనేరు. ఏం చేస్తుంటారు మేము కూలి. అన్న, ఈ 5 ఏళ్ళు వైసీపీ పాలించింది కదా, ఏమనిపించింది నా మీకు? బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఎందువల్ల అంటే ఏమేమి నచ్చింది మీకు? అమ్మఒడి, ఈ మహిళలకు ఇచ్చేది ఆసరా, రైతు. మీ ఇంటికి సంబంధించి మీకు ఏమేమి పథకాలు వస్తుంది? మాకు అమ్మఒడి ఒకటే, మిగిలిన ఏం లేదు. మీకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? లేడు, మాకు లేడు. మీరు ఎప్పుడైనా కలిసారు ఎమ్మెల్యేని? లేదు. ఎందువల్ల అంటే మీరు ఎప్పుడు పోలేదా ఆయన దగ్గరికి? ఆయన రాలేదు ఇటుకి, అసలు ఈ ఊరికే రాలేదు. ఆయన ఆ పక్క పలంనేరు అది చూసుకొని అట్లే వెళ్ళిపోతాడు, ఇటుకి రాడు, మా ఊరికే రాడు. ఈ ఊరికి సంబంధించి సమస్యలు ఏమేమి ఉన్నా? అంటే రోడ్లు కావచ్చు, సైడ్ కాలువ అట్లాంటివి ఉన్నా? సైడ్ కాలువలే ప్రాబ్లము, అది ఒకటి వేయలేదు, మిగిలిన అంతా బాగానే ఉంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి వస్తున్నాయి కదా, వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏముండదు. ఉంటే ఒకవేళ కొంచెం గొప్పలు పోయినా కూడా ఈ లేడీస్ అంతా వైసీపీకే పడతాయి. వైసీకే పడతాయి. సో జగన్కి ఏం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు? ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ కూడా సీఎం ఎవరు వచ్చారు? జగనే ఖచ్చితంగా, కన్ఫర్మ్. Like and subscribe Eagle Media Works.